ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఇడ్లీకి దోశకి టేస్టీగా కొత్తిమీర టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని ఫుల్ వేయించుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫుల్గా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఫుల్ డ్రై రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా తీసుకొని 1 సెకండ్ అలా వేయించుకోండి. ఇప్పుడు ఫుల్ డ్రై రోస్ట్ అయిపోయిందండి మొత్తం. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 3 చిల్లీస్ తీసుకొని వేయించుకోవాలి. ఒకవేళ మీ కారం తక్కువ తినేట్లుంటే ఇంకా తక్కువ వేసుకొని ఫ్రై చేసుకోండి. అలానే 1 కప్ కొరియాండర్ తీసుకోండి. ఈ కొత్తిమీరని ఫుల్గా వాష్ చేసుకొని నీట్గా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది మగ్గిపోవాలండి కొత్తిమీర. కొత్తిమీర అండ్ చిల్లీస్ 2 ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం టమాటోని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. నేనైతే 4 టమాటోస్ తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. టమాటోస్ బాగా మగ్గాలండి, మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా చింతపండు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ ఫుల్గా వేగాలండి. కింద ఇలా వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలి, డ్రై అయిపోవాలి. చూడండి, ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన తీసి చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుందామండి. వేడి వేడి ఇడ్లీలోకి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇడ్లీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో మనం అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కదా, దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసి పొడి చేసేసుకోండి. ఇది బాగా పౌడర్ అయ్యాక ఈ వేయించి పెట్టుకునే టమాటోస్ అన్నీ వేసి పేస్ట్ చేసుకోండి. ఇలా అయిపోవాలండి, వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం. దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే జీలకర్ర, కొద్దిగా పప్పులు వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. అంతే అండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మన చట్నీలోకి సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది వేడివేడి ఇడ్లీకైనా దోశకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.